అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో రొయ్యల చెరువుల కలుషిత నీరు రైతుల పాలిట శాపంగా మారింది. ఆక్వా చెరువుల నుంచి వదులుతున్న వ్యర్థ జలాలు వరి చేలులోకి చేరడంతో 100 ఎకరాలకు పైగా పంట నష్టపోతున్నామని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా చెరువుల వ్యర్థ జలాలను పంట పొలాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. 15 ఎకరాల రొయ్యల చెరువు వల్ల 100 ఎకరాల వ్యవసాయం నాశనం అయిపోయి ఎలా బతకాలో దిక్కులేండి. బీళ్ళు అయిపోయి ఉన్నాయండి. ఈవేళ కూడా మాకు లోతు నీరు ఉంది. మరి వచ్చేటప్పటికి మొత్తం ఎండిపోయి మాకు ఏ విధమైన న్యాయం చేస్తారో మీ డిపార్ట్మెంట్ చెయ్యండి. అంతకంటే మేము చేయలేదండి. మాకేమో దారి చూపెట్టాలి. 100 ఎకరాలు నాశనం అయిపోయిందండి. పండుతుంది. ఇంజిన్లు ఎడు తోడుకుంటున్నాం. ఫస్ట్ పండుగ మట్టుకు ఇంజిన్లు ఎడు తోడుకున్నా పని చేస్తలేదండి. అది ఆడటం లేదు. చాలా పాటలు పడుతున్నాం. ఈ చెరువు వల్ల ఇబ్బంది పక్కన చెరువులు ఉన్నాయండి. ఈ చెరువు వల్ల ఒక 20 ఎకరాలు ఇంకా అసలు 10 ఎక్కలేదండి. చుట్టుపక్కల ఉన్న చెరువులు అది ఏదో పాటలు పడి ఉడుతున్నామండి. ఉడుతున్నా కాకుండా చచ్చిపోతుంది. అది అన్న అక్కడొకరు బయలుదేరితే పాలు వేసుకోవట్లేదు. తిరిగి మేమేమో వ్యవసాయం మీద బతుకుతున్నాం. ఈ కూలి పనులకి తినండి. అసలు ఏం చేసుకోనాక ఏమీ పాల్పడలేదు.